ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ రాత్రి కూడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనములు, శుభములు, దైవాశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి దేవుడు మనకిచ్చిన ఈ మంచి వాతావరణం కొరకు బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా చెప్దాం ప్రియులారా, గట్టిగా చెప్పాలి, శక్తి కొలది. హల్లెలూయా. ప్రియులారా, మనం దేవుని సన్నిధిలో యాక్టివ్గా ఉండాలి, మరి శ్రద్ధ కలిగి ఉండాలి, ఏకాగ్రతగా ఉండాలి. దేవుని వాక్యమును మనము జాగ్రత్తగా ఆలకించాలి. తప్పక దేవుడు మనతో మాట్లాడతాడు. గలతీ పత్రిక, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి గలతీ పత్రిక 3వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. ఓ వివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను గదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరు ఇంత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణలగుదురా? చాలు ప్రియులారా, దేవుడి వాక్యమును మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు ఒకసారి మనం చేతులు పట్టుకుందాం. ప్రియులారా, మీరందరూ ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రతిరోజు దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతున్నట్లుగా మన దైనందిన జీవితంలో మరి మనం దేవుని కొరకు బ్రతకాలని దైవజనుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యము చాలా విశేషమైనది, విశిష్టమైనది. దేవుని వాక్యములో శక్తి ఉంది, జీవము ఉంది. ఇది మన ఆత్మలను పురికొల్పుతుంది. మన జీవితాల్లో మనకు అవసరమైనవన్నీ కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. దైవజనుడైనటువంటి భగత్ సింగ్ గారు ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం చివరి వచనం వరకు ప్రతి వచనంలో నా జీవిత కాలానికి అవసరమైన అన్ని విషయాలను దేవుడు దాచి ఉంచాడని నేను నమ్ముతున్నానని చెప్పాడు. దగ్గర దేవుని స్తోత్రం చెప్పండి. అది దేవుని వాక్యాన్ని ఆయన గుండెల్లో పెట్టుకున్నటువంటి విధానం. ప్రియులారా, దేవుని వాక్యము చాలా శ్రేష్టమైంది. మన కుటుంబాల్ని, మన ఆత్మీయ జీవితాన్ని, మన సంఘమును మనం దేవుని వాక్యం మీద కట్టుకోవటం మనకు ఎంతో ఆశీర్వాదకరం. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనం చేసే పనులు ఏవి కూడా మనకు ఆశీర్వాదకరమైనవి కావని దైవ సేవకుడుగా నేను మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా. కాబట్టి రాత్రి శ్రద్ధ కలిగి మనము దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యము అది మనల్ని బలపరుస్తుంది, మనతో మాట్లాడుతుంది. దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు అనే విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని వాక్యము చాలా శ్రేష్టమైంది అనే ఆ యొక్క గ్రహింపు మనలో ఉండాలి. చాలామంది వాక్యం మరి చెబుతున్నప్పుడు ఫోన్ తీసి చూసుకుంటూ ఉంటారు. చాలామంది వాక్యం చెబుతున్నప్పుడు దిక్కులు చూస్తూ ఉంటారు, లేకపోతే లేచి వెళ్తూ ఉంటారు. మరి ఇదంతా కూడా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ లేనటువంటి పరిస్థితిని తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని వాక్యము చాలా మరి గౌరవనీయమైనది, విశేషమైనది. దేవుడే వాక్యమై ఉన్నాడు, వాక్యమే దేవుడై ఉన్నాడు అనే ఆ గ్రహింపుతో మనం దేవుని వాక్యాన్ని మనం విందాం ప్రియులారా. ఆ శ్రద్ధను బట్టే దేవుని వాక్యం నీ హృదయంలో కార్యం చేస్తుంది అన్న సంగతిని మనం ఈ రాత్రి గుర్తుపడదాం ప్రియులారా. మనం చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినప్పుడు ఈ వచనాలు మనందరికీ బహు సుపరిచితమైనవి. గలతీ సంఘము అనేది చాలా అద్భుతమైనటువంటి సంఘము. ఈ గలతీయులు అపోస్తలుడైన పౌలు ద్వారా రక్షించబడి మరి దేవునిలో ఎదుగుతూ ఉన్నటువంటి సంఘము. తలపైకెత్తి శ్రద్ధగా వినండి. అయితే అలా వాళ్ళు ఎదుగుతూ ఉండగా వాళ్ళ ఆత్మీయ జీవితంలో మరి వాళ్ళకి అనేకమైనటువంటి పరిస్థితులు, శోధనలు
మరి అనేకమైనటువంటి మరి విషయాలు వాళ్ళకి ఎదురైనప్పుడు వాళ్ళు విశ్వాసంలో బలహీనులైపోయి వాళ్ళు మరి అవివేకమైన ఆలోచనలు చేసినట్లుగా, అవివేకమైనటువంటి ఊహల్లోకి వాళ్ళు వెళ్ళినట్లుగా మనం దేవుని వాక్యములో చూస్తాం. మీరు చెప్పుకొనిన మీ ధన్యత ఏమైనది అంటాడు ఈ పత్రికలో. శక్యమైతే ఓడబీకి మీ కళ్ళు ఇస్తానని చెప్పారు కదా, మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైంది అంటాడు. ఆ రోజుల్లో మీరు అట్లా మాట్లాడారు కదా, నా కళ్ళకు మీ కళ్ళు ఇస్తానన్నారు కదా, అంత ఆత్మీయంగా మీరు ఉన్నారు కదా, మీ సాక్ష్యాలు ఏమైనాయి? మీరు చెప్పినటువంటి ఆ మాటలు ఏమైపోయినాయి? ఈరోజు మీరు ఎందుకు అవివేకులైపోయారు? ఓ గలతీయులారా, మీరు ఆత్మానుసారంగా బాగానే ఆరంభించారు కదా, శరీరానుసారంగా మీరు ఇప్పుడు ఎందుకు మారిపోతా ఉన్నారు? మీరు ఎందుకు ఎంత అవివేకులయ్యారు అని పౌలు మహాశయుడు ఈ గలతీయులను అడుగుతున్నటువంటి సందర్భం. మొదట ఆత్మానుసారముగానే ప్రారంభించి వాళ్ళు శరీరానుసారులుగా వాళ్ళ ఆలోచనలు మార్చబడ్డాయని, ఇంత మీరు ఎందుకు అవివేకులయ్యారు అని ప్రియులారా గలతీయులను పౌలు భక్తుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు చాలామంది తమ ఆత్మీయ జీవితాలు ప్రారంభం చేసి కొనసాగుతూ మార్గ మధ్యంలో వాళ్ళు నిర్ణయాలు డైవర్ట్ అయిపోవటం, క్రియలు డైవర్ట్ అయిపోవటం, ఉద్దేశాలు డైవర్ట్ అయిపోవటం, దర్శనం చెదరిపోవటం, తీర్మానం తప్పిపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. హోల్ సంఘమే గలతీలో ఉన్నటువంటి సంఘము, ఆత్మానుసారముగా ఆరంభమైనటువంటి సంఘము చివరికి అవివేకమైనటువంటి మార్గాలలో ఆత్మ లేనటువంటి పరిస్థితుల్లో, శరీరానుసారమైన పరిస్థితుల్లోకి వాళ్ళ నిర్ణయాలు, వాళ్ళ ఆలోచనలు వెళ్ళినట్లుగా పౌలు భక్తుడు గమనించి పత్రికలో చాలా బాధపడుతూ రాస్తా ఉన్నాడు. ప్రియులారా, మీరు చెప్పుకొనిన సాక్ష్యం ఏమైంది? మీ మాటలు ఏమైపోయినాయి? మీరు నా సువార్త ద్వారా పట్టబడ్డారు కదా, మీరు ఎందుకు ఇంత అవివేకులయ్యారు అని చాలా బాధతో, వేదనతో పౌలు భక్తుడు గలతీయులను అడుగుతున్నాడు. ఈరోజు మన ఆత్మీయ జీవితాల్లో మనం చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతాడు అనేటువంటి విషయాన్ని శ్రద్ధ కలిగి మనం తలంచాలి ప్రియులారా. నిశ్చయముగా దేవుడు తన వాక్యము ద్వారా ఈ రాత్రి మన ఆత్మీయ జీవితాల్లో పైకి లేపబడుతున్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని భయపడుద్దాం ప్రియులారా. నీ ఆత్మీయ జీవితంలో దేవుని కొరకు పైకి లెగవాలి. నీ అంతరంగంలో నువ్వు దేవుని కొరకు పైకి లెగవాలి. నీ అంతరంగంలో నువ్వు దేవుని కొరకు పైకి లెగవలసినటువంటి దినాలు ఈ దినాలన్న సంగతిని మనం గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. రాత్రి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ నడిపింపులో నేను చెబుతాను. మొదట ఆత్మీయంగా ప్రారంభమైనటువంటి జీవితాలు శరీరానుసారంగా మారిపోవటం అనేటువంటి విషయాలు లేఖనంలో మనం చూడాలి ప్రియులారా. చాలామంది విశ్వాస జీవితంలో వాళ్ళు మొదట ప్రారంభించినటువంటి సాక్ష్యము కానీ, మొదట ప్రారంభించిన దర్శనము కానీ, మొదట ఉన్న రోషము కానీ, మొదట ఉన్న ప్రేమ కానీ, మొదట ఉన్న తపన కానీ, ఆసక్తి కానీ, దేవుని కొరకు బ్రతకాలనే ఆ తీవ్రత కానీ పిల్లరా చాలామంది కోల్పోతూ ఉన్నారు. కాలం గడుస్తున్న కొలది మంట మొదట్లో ఫైర్ బాగుంటుంది, తర్వాత ఆరిపోయింది అన్నట్లుగా చాలామంది జీవితాలు మారిపోయినప్పుడు ఈ రాత్రి ఇద్దరు వ్యక్తులను దేవుని యొక్క నడిపింపుతో మీ ముందుకు తీసుకొచ్చి ఈ రాత్రి నా వాక్యాలను ముగించుకుంటాను ప్రియులారా. మొదటి సమూయేలు గ్రంథం, త్వరగా మనం దేవుని వాక్యాన్ని చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. పిమ్మట సౌలు తన యుద్ధ వస్త్రములను దావీదునకు ధరింపజేసి రాగి శిరస్త్రాణం ఒకటి అతనికి కట్టి యుద్ధ కవచము తొడిగించెను. ఈ సామాగ్రి దావీదునకు వాడుక లేదు గనుక తాను తొడిగిన వాటిపైన కత్తి కట్టుకొని వెళ్ళగలిగినది లేనిది చూచుకొనిన తర్వాత దావీదు, ఇవి నాకు వాడుక లేదు, వీటితో నేను వెళ్ళలేనని సౌలుతో చెప్పి వాటిని తీసివేసి తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కంలో నుంచుకొని వడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిస్తీయుని చేరువకపోయాడు. చాలు ప్రియులారా, దావీదు గొల్యాతుని ఏలా లోయలో ఎదుర్కొనేటువంటి సందర్భాన్ని గురించి
ఇక్కడ మనకు కనబడుతుంది. దావీదు జీవితం మనందరికీ బహు పరిచయమైన జీవితం. బైబిల్ గ్రంథంలో ఫెమిలియర్ పర్సన్స్లో దావీదు ఒక విశేషమైన వ్యక్తి. దావీదు చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి వ్యక్తి బైబిల్ గ్రంథంలో. ఈరోజు మనం యెరూషలేము వెళ్ళి చూసినా కూడా దావీదు యొక్క జీవిత ఆనవాళ్ళు మనకు కనబడతాయి. దావీదు యొక్క శాసనాలు మనకు కనబడతాయి. దావీదు జీవించిన కాలం నాటి మరి సాక్ష్యాలు మనకి కనబడతాయి ప్రియులారా. అయితే నా స్నేహితులారా, దావీదు మరి గొలియాతును చంపడానికి వెళ్ళేటప్పుడు అతనికి యుద్ధ వస్త్రాలు, రాగి శిరస్నానము ధరింపజేస్తారు. ధరింపజేస్తే దావీదు ఏమంటాడో తెలుసా? ఈ యుద్ధ వస్త్రాలు ఏవి కూడా నాకు వాడుకలో లేవు, మరి నాకు అలవాటు లేదు అని మరి ఒడిసెల ఒకటి తీసుకొని ఏటిలో రాళ్ళు ఏరుకొని ఆ ఒడిసెల రాయితో మరి మరి గొలియాతు మీదకి వెళ్తాడు. ఆ రోజుల్లో యుద్ధానికి వెళ్ళాలంటే ఆయుధాలు కావాలి. శత్రువుని ఎదుర్కోవాలంటే ఆయుధం మన కాడ కావాలి. ఆయుధం లేకపోతే కుదరదు. ఇప్పుడు మేము పోలూరు నుంచి మరి ఇటువైపు మేము పరిచర్యకు వచ్చినప్పుడు మధ్యలో మరి ఊరిలో పొద్దుపోయి వెళ్తూ ఉంటాం కాబట్టి కుక్కలు ఎమ్మట పడుతూ ఉంటాయి. మీరు గమనించారు ఎప్పుడైనా? మీ ఎమ్మట ఎవరు ఎప్పుడైనా పడ్డాయా? కుక్కలు ఎమ్మట పడుతూ ఉన్నాయి. మరి ఒకసారి నేను మా పాస్టర్మ్మ గారు బొబ్బేపల్లి అక్కడికి వెళ్ళి వస్తూ ఉన్నాం. వస్తూ ఉంటే ఈ అనంతరం దగ్గరికి వచ్చినప్పుడు అనంతరంలో ఒక మంద ఒక 20 కుక్కలు మా ఎమ్మట పడ్డాయి. ఒక మంద కుక్కలు. ఏం చేయాలో అర్థం కావట్లా. కుక్కలు చుట్టుముట్టినాయి పిల్లరా. అప్పుడు ఆ కుక్కల్ని ఒక కుక్క అయితే గదివితే పోయింది, ఒక కుక్క అయితే అరిస్తే ఆగిపోయింది. 2-3 కుక్కలనైనా సరే మనం ఎట్లా చేయొచ్చు. అంత కుక్కలు వచ్చేసరికి ఏం చేసినా కూడా అవి వెళ్ళట్లేదు. మరి వాటిని ఎట్లా ఎదుర్కోవాలి? ముందుకు వెళ్ళాలి. అప్పుడు ఏం చేసామంటే పక్కనే మరి ఒక కర్ర ఒకటి తీసుకొని, పక్కనే రోడ్డు పక్కన ఉన్న ఒక కర్ర తీసుకొని, ఆ కర్రని మేము అప్పుడు దాకా అరిసినా కూడా పోనటువంటి ఆ కుక్కలు మరి ఆ కర్రను తీసుకొని కర్ర అట్లా పట్టుకొని ఇట్లా లేపగానే పరుగో. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ప్రియులారా ఆయుధం అవసరం. ఇది మనందరికీ తెలుసు. గొలియాతు మీదకి వెళ్ళేవాడికి ఆయుధమే లేకపోతే ఎట్లాగా? మామూలుగా ఎవరైనా సరే ఆయుధం ఉన్నవాడు కూడా పోలేకపోతున్న పరిస్థితి. అయితే దావీదు ఏమన్నాడంటే, నేను యుద్ధానికి వెళ్తాను, వాడిని చంపేస్తాను. అయితే నాకు ఈ యుద్ధాయుధాలు, యుద్ధ వస్త్రాలు, ఈ రాగి శ్రేణస్నానాలు ఇవేవి నాకు వాడుకలు లేవు, అలవాట్లు లేవు. దేవుడే చూసుకుంటాడు, దేవుడే వాడిని నాకు అప్పగిస్తాడు అని చాలా విశ్వాసంతో దావీదు మాట్లాడినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. చాలా విశ్వాసంతో దావీదు మాట్లాడాడు, చాలా ఆత్మీయంగా మాట్లాడాడు. దావీదు జీవితం చాలా వీరోచితమైన జీవితం. దావీదు అభిషేకము అది దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి అభిషేకము. దావీదు పాడితే దయ్యాలు వెళ్ళిపోయాయి. దావీదు 10 తంతుల సితారాను వాయించేవాడు. దావీదు ఎలుగుబంటిని, సింహమును చంపినటువంటి ధీరుడు. దావీదు చాలా ధైర్యవంతుడు, చాలా దేవుని మీద విశ్వాసంతో జీవించినటువంటి విశ్వాస వీరుడు. ఇక్కడ కూడా చూడండి, యుద్ధాయుధాలు నాకు వాడుకలో లేవు, రాగి శిరస్నానం నాకు అవసరం లేదు అని ఒడిసెల రాయి చాలు, నాకు దేవుడే మరి ఆ ఫిలిస్తీయుడు నాకు అప్పగిస్తాడు, ఈ జీవం కలిగినటువంటి దేవుని పేరట నేను వాడి మీదకి వెళ్తున్నాను అని విశ్వాసంతో మాట్లాడాడు దావీదు. దేవుడే మరి విజయాన్ని ఇస్తాడని మాట్లాడాడు. దేవుని ప్రతినిధిగా మాట్లాడాడు. దేవుని తరపున రోషంతో మాట్లాడాడు. దేవుని తరపున ప్రాణాలను ఫణంగా పెట్టి శత్రువు మీదకి వెళ్ళాడు. అంతరంగంలో ఎటువంటి రోషం ఉంటే ప్రాణాలు కూడా భయం లేనటువంటి రోషంతో శత్రువు మీదకి వెళ్తాడు. యుద్ధాయుధాలు లేకుండా శత్రువు మీదకి వెళ్తాడు. ఎటువంటి విశ్వాసం ఉంటే దావీదు శత్రువు మీదకి వెళ్ళేటప్పుడు వడిసెల రాయి చాలు, ఈ ఆయుధాలు ఏవి నాకు అవసరం లేదని ఎలా అంటాడు?
ఎంత విశ్వాసంతో దావీదు మాట్లాడాడు ప్రియులారా, ఎంత ఆత్మీయతతో దావీదు ఉన్నాడు, ఎంతగా దేవుని మీద ఆధారపడ్డాడు, ఎంతగా దేవుణ్ణి ధరించుకున్నాడు ప్రియులారా. ప్రాణాన్ని ప్రియముగా ఎంచుకోకుండా దేవుడే నాకు తోడుంటాడు, దేవుడే నాకు జయమిస్తాడని దావీదు ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూడండి. ఈ యొక్క యుద్ధాయుధములు, యుద్ధ వస్త్రాలు, రాగి శిరస్నానము నాకు వాడుకలో లేదు అన్నాడు. చాలా ఆత్మీయంగా మాట్లాడాడు, దేవుని భాష మాట్లాడాడు, దేవుని యొక్క విశ్వాసపు భాష మాట్లాడాడు ప్రియులారా. ఈ మాటలు ఎదుటి వాళ్ళకి ఆశ్చర్యంగా ఉన్నాయి. యుద్ధానికి పోయేవాడికి యుద్ధ వస్త్రాలు లేకపోతే ఎట్లాగా? వాడు కత్తి దూస్తే గాయమైతే పడిపోతారు కదా. శిరస్నానం లేకపోతే ఎట్లాగా? వాడు తల మీదకి ఆయుధం విసిరితే తలకి సమస్య వచ్చింది కదా. వీడు పిచ్చోళ్ళగా ఉన్నాడే అని దావీదుని గురించి వాళ్ళు నవ్వుకున్నారు. కానీ దావీదు విశ్వాసంతో దేవుడే నాకు విజయాన్ని ఇస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉంటే ఈ యుద్ధాయుధాలు దేనికి, ఇవి లేకపోయినా పర్వాలేదని దావీదు అనుకొని చాలా ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాడు. దావీదు ఆ ఏటిలో ఉన్న నున్నని రాళ్లను ఏరుకొని వడిసెలో ఒకటి తీసుకొని యుద్ధాయుధాలు అన్నీ పక్కన పెట్టేసి దేవుని మీద విశ్వాసంతో దావీదు అడుగులు వేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. చాలా మరి ఆత్మీయంగా ఉంది ఇక్కడ దావీదు యొక్క ప్రవర్తన. చాలా ఆశీర్వాదకరమైన ప్రవర్తన దావీదు కలిగి ఉన్నాడు. ఆత్మానుసారంగానే అతని జీవిత యాత్ర కొనసాగుతోంది. చాలా బాగుంది. అయితే తర్వాత ఏం జరిగిందో చూడండి. 1 సమూయేలు 21:8-9 రాజు పని వేగరముగా జరగవలెనని ఎరిగి నా ఖడ్గమైనను ఆయుధములైనను నేను తేలేదు, ఇక్కడ నీ యొద్ద ఖడ్గమైనను ఈటి అయినను ఉన్నదా అని దావీదు అహీమెలెకును అడగగా, అహీమెలెకు అనే యాజకుడి దగ్గరకు వచ్చి దావీదు మాట్లాడుతున్న మాటలు చూడండి ఎట్లున్నాయో. ఆ రోజు గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు ఆయుధాలు ఏమి నాకు అవసరం లేదని చెప్పాడు. జాగ్రత్తగా వినాలి. ఈరోజు ప్రియులారా, మరి రాజు పని వేగరంగా చేయటానికి, శత్రువుని ఎదుర్కోవటానికి అహీమెలెకు అనే యాజకుడిని అడుగుతున్నాడు, ఖడ్గం ఏదైనా ఉందా నీ దగ్గర? ఆయుధములైనా మరి నేను తేలేదు, ఖడ్గము కూడా తేలేదు, నీ యొద్ద ఖడ్గమైనను ఈట అయినను ఉన్నదా అని అడిగాడు. ఇదే దావీదు గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు ఏ ఆయుధాలు లేకుండా వెళ్ళాడు. గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్త తీసుకోకుండా వెళ్ళాడు. దేవుని మీద ఆధారపడి వెళ్ళాడు, దేవుని పేరిట వెళ్ళాడు, దేవుని పేరుని ధరించుకొని వెళ్ళాడు, దేవుని కోసం అన్నట్టుగా వెళ్ళాడు, రోషంతో వెళ్ళాడు, హృదయంలో మంటతో వెళ్ళాడు. ఇదే దావీదు కొంతకాలం తర్వాత నీ వద్ద ఖడ్గం ఏదైనా ఉందా, ఆయుధం ఏదైనా ఉందా? నా ఆయుధాలు ఏమి తీసుకురాలేదు, నా ఖడ్గం తీసుకురాలేదు, నీ దగ్గర ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు. అదే దావీదు అంతకుముందు ఉన్నటువంటి స్వరము ఇప్పుడు శత్రువు మీదకి వెళ్ళడానికి ఆ స్వరము మనకు కనబడట్లా. తర్వాత చూడండి ప్రియులారా, 9వ వచనం, అక్కడ 21:9 త్వరగా. యాజకుడు ఏలా లోయలో నీవు చంపిన గొలియాతు అని ఫిలిష్తీయుని ఖడ్గం ఉన్నది, అదిగో పట్టతో చుట్టబడి ఎఫోదు వెనక ఉన్నది, అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గమైనను లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైన ఎడల తీసుకోను మనగా దావీదు దానికి సమమైనది ఒకటియూ లేదు నాకిమ్మనెను. చూడండి, దావీదు గొలియాతు ఖడ్గాన్ని పొగుడుతున్నాడు. చూడండి, ఏలా లోయలో నీవు చంపిన గొలియాతు ఖడ్గము ఎఫోదుతో చుట్టబడి అక్కడ పెట్టుబడి ఉంది, అది తప్ప ఇంకొకటి లేదని అహీమెలెకు చెప్తుంటే దావీదు అన్నాడు కదా, దానికి సమమైనది ఒక్కటి కూడా లేదు, అది తీసుకురా నాకు ఇవ్వు అంటున్నాడు. ఒకప్పుడు దావీదు గొలియాతు ఖడ్గాన్ని అది ఏం చేయగలుగుతుంది నన్ను అని చెప్పాడు. ఇప్పుడు అదే దావీదు గొలియాతు ఖడ్గానికి సమమైనది ఇంకొకటి లేదని చెబుతున్నాడు. స్వరము మారింది, ఆలోచన మారింది. ఈరోజు చాలామంది ఇట్లాగే ఉంది. పిలుస్తాను, నువ్వు దేవుని కొరకు ఒక దర్శనంతో సేవ మొదలు పెట్టావు. ఏది నీ దర్శనం? ఇప్పుడు ఎక్కడ నీకు లాభం ఉంటే అక్కడ పరిగెస్తున్నావు, ఎక్కడ నీకు మరి మంచి జరిగితే అక్కడ పరిగెస్తున్నావు. మొన్న ఒకసారి నేను ఒక సేవకుడిని కలుసుకున్నాను. ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు
ఆయనకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్లో ఆయనకి ఇంకో పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు అని నాకు అర్థమైంది. ఏమన్నాడంటే, అయ్యా మీరు ఎక్కడున్నారు, వందనాలు అన్నాడు. నేను పలానా చోట ఉన్నాను, వత్తనావా అన్నాడు ఈయన. మరి వత్తనాను, ఎక్కడికి రావాలి, అసలు రావాలా అంటావా గట్టిగా అని అంటున్నాడు ఆయన. మరి ఈయన నాకెట్లా తెలుస్తుందంటే ఇది ఆయన స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నాడు. ఎందుకు స్పీకర్ ఆన్ చేసేవయ్యా నేను అడిగితే వినపడదండి అన్నాడు. ఎవరు ఈ మాట్లాడే ఆయనకి వినపడదు. సరే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంటే ఆయన అన్నాడు కదా, రావాలా అవసరమా అంటున్నాడు ఆయన. ఈయన అంటున్నాడు కదా నా ఎదురుగా ఉన్న ఆయన, వస్తే నీకు మేలు కలిగిద్ది, వస్తే నీకు లాభం వచ్చింది, వస్తే నీకు చాలా అంటున్నాడు ఈయన. ఇప్పుడు బాగా పొలిటికల్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికి వచ్చినా కూడా పరుగో సేవకులు ప్రియులారా, వాళ్ళు కూడా అదే విధమైనటువంటి వాళ్ళ. ఎక్కడికి వెళ్ళినా సరే ఈయన అన్నాడు కదా, నువ్వు రా, నీకుంది బాగా, నీకు అన్నీ జరుగుతాయి, మధ్యాహ్నం మంచి ఏర్పాట్లు ఉన్నాయి అన్నాడు ఈయన. అంటే ఏర్పాటు అంటే ఏంది అర్థం? అది మంచి ఏర్పాట్లు ఉన్నాయి అంటా ఉన్నాడు. వస్తే నీకు చాలా లాభకరంగా ఉంటుంది, నన్ను చూడు చీరాల నుంచి వచ్చా అంటున్నాడు ఈయన. అప్పుడు నా దగ్గరికి వచ్చింది చీరాల నుంచి వచ్చాడు. నేను అన్నాను అయిపోయిన తర్వాత, నాకంటే చాలా పెద్ద ఆయన, నేను ఆయన్ని నేరుగా మాట్లాడటం సాధ్యపడని వయసు అయింది, పెద్ద ఆయన. అన్నా మరి ఎక్కడికి వెళ్తున్నారన్న మీరంటే, సేవకుల కూటమయ్యా, కూటంలో మరి దేవుని వాక్యం విని బలపడాలనే ఉద్దేశంతో, మరి అనేక మంది సేవకులు బలపరచాలనే ఉద్దేశంతో ఒక సహోదరుడు మరి పలానా స్థలంలో సేవకులు కూడిక పెడతా ఉంటాడు, అక్కడికి మేము వెళ్తా ఉన్నాం, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అంటున్నాడు. ఆశీర్వాదకరం అంటే ఏంటి అన్నా అనుకున్నా నేను. ఆశీర్వాదకరం అంటే ఏంది? ఆశీర్వాదకరం అంటే వాక్యమా? ఆశీర్వాదకరం అంటే వాక్యంలో ఉన్న విషయాలు చెబితే ఎవరంటున్నారు? ఆశీర్వాదకరం అంటే ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు? ఆయన అన్నాడు కదా, నువ్వు వస్తే నీకు లాభం, నీకు మేలు, నీకు మంచి ఏర్పాటు మధ్యాహ్నం అంటున్నాడు. ప్రియులారా చాలా మరి ఆలోచన చేయండి ప్రియులారా. దావీదు ఒకప్పుడు ఏలాలోయలో గొలియాతు ఖడ్గాన్ని, అది నన్నేం చేయగలుగుతుంది, నేను జీవం కలిగిన దేవుని పేరిట దావీదు మీదకి గొలియాతు మీదకి వెళ్తా ఉన్నాను, ఈ యుద్ధ వస్త్రాలు నాకు అవసరం లేదు, ఈ రాగి శిరస్త్రాలు నాకు అవసరం లేదు, దేవుని పేరిట నేను వెళ్తున్నానని ఆ రోజు 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి దావీదులో కనబడట్లా. దావీదు స్వరం మారింది, దావీదు యొక్క ప్రభావం ఏమైంది, విశ్వాసం ఏమైంది, రోషం ఏమైంది, ఆ దర్శనం ఏమైంది, దేవుని కొరకు మండాలనేటువంటి ఆ మంట ఏమైంది. గొలియాతు ఖడ్గాన్ని చూసి భయపడని దావీదు, ఒడిసెల రాయితో శత్రువుని ఎదుర్కొన్న దావీదు, ఆ రోజుల్లో విజయం సాధించిన దావీదు 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి అన్నాడు కదా, గొలియాతు ఖడ్గానికి సమమైనది ఇంకొకటి లేదు, గొలియాతు ఖడ్గానికి సమం అదే పర్సన్. అప్పుడు అది నన్నేం చేస్తుంది అన్నాడు, ఆ ఖడ్గోరాన్ని ఏమైనా చేయగలదా అన్నాడు, ఈ ఒడిసెల రాయితో అతన్ని చంపగలనని చెప్పాడు. కానీ అదే పర్సన్ 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి గొలియాతు ఖడ్గానికి సమమైనది ఒకటి కూడా లేదు అంటున్నాడు. అది కాక పైన అంటున్నాడు కదా, ఆయుధాలు ఏమైనా ఉన్నాయా, ఖడ్గం ఏమైనా ఉందా, నేను ఆయుధాలు తేటం మర్చిపోయాను అంటున్నాడు. అప్పుడు గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు ఆయుధాలు ఇస్తారంటే వద్దు, నాకు వాడుకలో లేవు ఆయుధాలు అన్నాడు. ఆయుధాలు తీసుకొని వెళ్ళు అంటే నాకు అవసరం లేదు అన్నాడు. అదే పర్సన్ 21వ అధ్యాయంలోకి వచ్చారు అన్నాడు కదా, ఆయుధాలు ఏమైనా ఉన్నాయా, ఖడ్గం ఏదైనా ఉందా, ఏఫోదుతో చుట్టబడి ఎలాలో నువ్వు చంపిన గొలియాతు ఖడ్గం ఒకటి ఉన్నదే కద్దప్ప, నా దగ్గర ఏమి లేదని అహీమెలకనే యాజకుడు చెబుతా ఉంటే, అప్పుడు దావీదు అన్నాడు కదా, దానికి సమమైనది ఒకటి కూడా లేదు. ఈ స్వరం మారిపోయింది. చాలా పరిస్థితులు అప్పుడున్నటువంటి ఆ స్వరము తర్వాత కాలంలో స్వరము అప్పుడేమో ఆత్మానుసారంగా ఉంది, ఇప్పుడేమో శరీరానుసారంగా కనపడుతుంది. అదే పర్సన్, అదే మనిషి
స్వరం మారింది. నీ అంతరంగంలో దేవుని కొరకైనటువంటి ఆ దర్శనం మారితే నీ క్రియలు మారిపోతాయి. ఒకప్పుడు తప్పుగా కనపడింది, ఇప్పుడు నీకు ఎందుకు తప్పు అనిపించట్లేదు? ఒకప్పుడు నాకు వద్దు అన్నావు, ఇప్పుడు ఎందుకు కావాలంటున్నావు? ఒకప్పుడు నేను దేవుని కొరకు అని అన్న వ్యక్తివే ఇప్పుడు నేను లోకం కొరకు అని ఎందుకు అంటున్నావు? తప్ప అని ఎందుకు ప్రశ్నిస్తున్నావు సేవకుల్ని? ఇది చేస్తే తప్ప, కులాన్ని చూస్తే తప్ప, కట్నాన్ని చూస్తే తప్ప అని ఎందుకు అడుగుతున్నావు? దేవుని వాక్యం ఈ రాత్రి నీ అంతరంగంలో పని చేయనివ్వు. నీ హృదయాన్ని దేవుని వాక్యానికి అప్పగించుకో. ఈ రాత్రి ఆయన అధికారానికి ఈ రాత్రి నువ్వు ఒప్పుకో. ఒకప్పుడు నువ్వు నీ అంతరంగంలో ఎంత లోబడ్డావు దేవుని వాక్యానికి, ఎంత అప్పగించుకున్నావు దేవునికి. ఆ రోషం ఏమైంది ఇప్పుడు? దావీదు ఆ స్వరం ఏమైంది ఇప్పుడు? దావీదు అంతరంగం ఆత్మానుసారంగా ఉండింది కదా అప్పుడు. తర్వాత కాలంలో గొలియాతు ఖడ్గాన్ని పొగుడుతున్నాడు. గొలియాతు ఖడ్గానికి సమమైనది ఇంకోటి లేదన్నాడు. యుద్ధాయుధాలు నేను తీసుకురాలేదు, ఆయుధాలు ఏమైనా ఉన్నాయి అంటున్నాడు. ఎలాలో గొలియాతు మీదకి వెళ్ళేటప్పుడు ఆయుధాలు ఏమి లేకుండా వెళ్ళిన దావీదు తర్వాత నా కాడ ఆయుధాలు లేవు, శత్రువు మీదకి వెళ్ళడానికి ఉన్నాయా నీ దగ్గర? రాజు పని వేగరంగా జరిగిందో అని అంటున్నాడు. అదే వ్యక్తి స్వరం మారింది, తీరు మారింది, ఉద్దేశాలు మారింది. దగ్గర దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెబుదాం ప్రియులారా. శక్తి కొలది చేతులు ఎత్తి చెప్పండి అందరూ కూడా. ఆర్భాటించను ఆ జైంట్ అంటే గొల్యాత. రండి ఎవరో నా దగ్గరికి అంటున్నాడు. అప్పుడు మరి ఆయన సౌలు సైన్యము ఫెయింట్ అని రాశారు ప్రియులారా. అప్పుడు రోషంతో వడిసెల రాయి తీసుకొని శత్రువు మరి 6 మూరల జ్ఞానుడు ఉన్నటువంటి వ్యక్తి మీదకి వెళ్ళిన ఆ దావీదు అనే బుడ్డోడు, ఒక చిన్నోడు, ఒక కుర్రోడు ప్రియులారా, ఆ ప్రారంభంలో ఉన్నటువంటి ఆ రోషము, ఆ విశ్వాసము, ఆ తెగువ, దేవుని కొరకు అతనిలో ఉన్నటువంటి ఆ మంట 21వ అధ్యాయంలోకి వచ్చేసరికి గొల్యాతు ఖడ్గాన్ని పొగుడుతున్న స్వరంలాగా మారిపోయింది. ఆయుధాలు ఏమి లేకపోతే రాజు పని వేగరంగా జయించలేదు కదా, నీ దగ్గర ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అని అడిగే స్వరంగా మారిపోయింది. ప్రియులారా, చాలామంది పరిస్థితి ఇట్లాగే ఉంది. ప్రారంభించినప్పుడు ఉన్న దర్శనము తర్వాత ఉండదు, మొదలుపెట్టినప్పుడు ఉన్న ఉద్దేశాలు తర్వాత ఉండవు. పని జరుగుతున్నట్టుగా పైన కనపడుతుంది, మనసులో వేరే ఉంటుంది. పైకి మనం పని చేస్తున్నట్టుగా ఉంటాం, కానీ మనసులో మాత్రం ఉద్దేశం వేరుగా ఉంటుంది. పైకి స్నేహం ఉద్దేశం వేరు, పైకి సేవ ఉద్దేశం వేరు, పైకి సువార్త ఉద్దేశం వేరు, పైకి పరిచర్య ఉద్దేశం వేరు, పైకి సంఘం ఉద్దేశం వేరు. అలాగ మారిపోయింది. అంతరంగంలో వచ్చిన మార్పు అది పతనాన్ని సూచిస్తుంది, ఎవరికి కనబడదు. నీ క్రియలలో రాను రాను వచ్చిన ఆ మార్పుల కారణంగా నువ్వు ఎంత శరీరానుసారమైనటువంటి వ్యక్తిగా మారుతున్నావో చూడు. గలతీ సంఘం మొదట ఆత్మానుసారంగా ఉంది, కానీ తర్వాత కాలంలో వాళ్ళ నిర్ణయాలు, అభిప్రాయాలన్నీ మార్చు. దైవజనుడు అంటే, అయ్యా నీకు కళ్ళు జబ్బుతో బాధపడుతున్నావు, నీ కళ్ళుకి మరి మా కళ్ళు ఇస్తామన్నారంట వాళ్ళు. పౌలుతో ఏమన్నారు? నీ కళ్ళ బదులు మా కళ్ళు బీకి నీకు ఇస్తామన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎవరైనా అంటారు అట్లాగా? నీ కళ్ళు బీగుతాం అంటారు ఇప్పుడు వాళ్ళు. ప్రియులారా, అప్పుడు గలతీలో పౌలుతో ఏమన్నారంటే, నీ కళ్ళకు మా కళ్ళు ఇస్తామయ్యా, మా కళ్ళతో నీ కళ్ళకు బదులు మా కళ్ళు ఇస్తామన్నారు. ఇప్పుడు మనం ఏమంటాం? తేడా చేస్తే నీ కళ్ళు బీగుతాం, నీ కాళ్ళు ఓడగొడతాం అంటాం. మన సేవకులతో మన ప్రవర్తన విధానం ఎట్లుంటుందండి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మన కోసం ప్రయాసపడేటువంటి సేవకుల్ని ఎప్పుడు కూడా మనం తోలనాడి మాట్లాడకూడదు. ఏ సేవకుడు కనపడినా తప్పకుండా మనం వారిని గౌరవించాలి. తప్పకుండా ప్రియులారా, వారిని మనం గౌరవించాలి. వారు ఒకవేళ మన ఇంటికి వస్తే మనం వారికి తప్పక ఆతిథ్యం చేయాలి. వీ రెస్పెక్ట్ ఆల్ ద మ్యాన్ ఆఫ్ గాడ్. ప్రతి దైవజనుడిని మనం గౌరవించాలి. మన గ్రామంలో సేవ చేసే వాళ్ళేమో విలువ తక్కువగా కనపడతారు, టీవీలో కనపడే వాళ్ళేమో విలువ ఎక్కువగా కనపడతారు. ఒకసారి నేను గుంటూరు వెళ్ళాను. ఆ రోజు ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కోడిక. ఆ రోజు
మరి నేను దేవుని వాక్యం చెప్పడానికి పిలువబడ్డాను. అయితే అక్కడున్న ఒక వ్యక్తి, ఆ ఇంటి యజమానుడు, వాళ్ళ పాస్టర్ గారు అక్కడ ఉన్నారు. ఆ పాస్టర్ గారితో ఆయన అన్నాడు కదా, సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఫోటో చూపించి, ఏమండే ఇగో నిన్నే ఎట్రా అన్నాడు. వచ్చాడు. ఈసారి మనం ఈయన పిలవాలి. ఎవరిని పిలవాలి? ఈ పొట్టాయని కాదంటే నేను అర్థమైంది చెప్పేది. ఈ పొట్టాయని కాదు, పొడిగాడిలో పిలు. ఈసారి ఈయన పిలు. పొడగొట్టాయన ఉన్నాడు ఇక్కడ, పిలు. ఈ నల్లాయన కాదు, ఇదిగో తెల్లాయన, పిలు. ఆయన్ని గుర్తుపెట్టుకో అంటున్నాడు వాళ్ళ పాస్టర్ గారిని. పిల్లారా, అంటే ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళ సేవకుడిని ఎట్లా మాట్లాడుతున్నాడు అతను? టీవీలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూపిస్తూ అతని మీద తనకున్న ఆసక్తిని చూపిస్తున్నాడు, కానీ ఎదురుగా కనబడుతున్న సేవకుడిని గౌరవించలేకపోతున్నాడు. ఈరోజు పిల్లారా, నీ ఆలోచనలు ఎట్లున్నాయి? నువ్వు తేడా చేస్తే నీ సంఘంలో నుంచి వెళ్ళిపోతాను బెదిరిస్తున్నావా? వెళ్ళిపో. ఎవరికి బాధ? పిల్లారా, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకే నష్టం. ఎవరు విధేయత చూపెట్టకుండా, లోబడకుండా పిల్లరా స్థానభ్రంశం చెందుతూ ఉంటారో వాళ్ళు నష్టపోతారు. పిల్లరా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే ఆత్మ సంబంధమైనటువంటి సంబంధాన్ని నువ్వు కలిగి ఉండలేవు. నువ్వు లోబడే మనసు లేకపోతే ఎక్కడ నువ్వు వదలలేవు, ఎక్కడ నువ్వు ఎమడలేవు, ఎప్పటికైనా సరే నష్టపోతావు. ఈ సంగతిని తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుని సేవకులు మన గ్రామాల్లో మన కోసం కన్నీళ్ళు విడిచే దైవజనులను తప్పక మనం గౌరవించాలి. దగ్గర చప్పలు కొట్టి దేవుని మహిమ గట్టి చప్పలు కొట్టాలి. దైవజనులను మనం గౌరవించాలి. లెట్ us honor the men of God. దేవుని సేవకులు మనం గౌరవించాలి. పిల్లలు గలతీలు అంటున్నారు కదా, నీకు మా కళ్ళు ఇస్తామయ్యా, నీ కళ్ళు మరి జబ్బు పడ్డాయి, నీకు మా కళ్ళు ఇస్తాం అన్నారు. మరి తర్వాత ఏమన్నారు? పౌలు గలతీ సంఘానికి వెళ్తే, ఎవరు ఆయన ఎక్కడికొచ్చావని, మేము ప్రార్థనకు రావట్లేదు అని అంటున్నారు. నీ విశ్వాసం ఏమైంది? మీరు మొదట బాగున్నారు కదా అని అంటున్నాడు ఇతను. అప్పుడు బాగానే ఉన్నావు, ఇప్పుడు కూడా బాగానే ఉన్నావు, మాకు నచ్చట్లా, మీరు చెప్పే మాటలు నచ్చట్లా మాకు అని మరి వాళ్ళ అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. గలతీయులు మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి తర్వాత శరీరానుసారంగా వాళ్ళ ఆలోచనలు ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయినాయి. దావీదు మొదట ఆత్మానుసారముగా గొల్యాతు మీదకి వెళ్ళేటప్పుడు ఉన్న ఆత్మీయత ఏమైంది? ఇప్పుడు ఆ విశ్వాసం ఏమైంది? ఆ రోషం ఏమైంది? ఆ తెగింపు దేవుని కొరకు ఏమైంది? ప్రాణాలకు తెగించి శత్రువు మీదకి వెళ్ళినటువంటి ఆ బలమైన నిర్ణయాలు ఏమైపోయినాయి? నీ తీర్మానాలు ఎందుకు బలహీనపడ్డాయి? నీ నిర్ణయాలు ఎందుకు బలహీనపడ్డాయి? ఈరోజు దేవుని నమ్ముకున్న నీవు నీ నిర్ణయాలలో నువ్వు బలహీనపడితే లోకాన్ని ఎవరు రక్షిస్తారు? నా ప్రియులారా, నేను త్వరగా ఈ మాటలు చెప్పి త్వరగా నేను ముగిస్తాను. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం గమనిద్దాం. ప్రియులారా, దావీదు ప్రియులారా గొల్యాతు ఖడ్గాన్ని పొగడటం, ఆయుధాలు ఏమైనా ఉన్నాయా అని అడగటం మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. తర్వాత దావీదు జీవితాన్ని మనం గమనిస్తే దావీదు అంతరంగం ఎట్లా ఉంది? మొదటి సమూయేలు 18:26. సౌలు సేవకులు ఆ మాటలు దావీదుకు తెలియజేయగా తాను రాజునకు అల్లుడు కావాలన్న కోరిక గలవాడై గడువు దాటక మునిపే లేచి తన వారితో పోయి ఫిలిష్తీయుల్లో 200 మందిని హతము చేసి వారి ముందోళ్ళు తీసుకొని వచ్చి రాజునకు అల్లుడగుటకై కావలసిన లెక్క పూర్తి చేసి అప్పగింపగా సౌలు తన కుమార్తె అయిన మీకాలను అతనికిచ్చి పెండ్లి చేశాను. చూడండి, సౌలు కుమార్తెను పెళ్లి చేసుకోవాలి, మరి రాజునకు అల్లుడు కావాలి అనేది దావీదు హృదయములో ఉందంట. దావీదు హృదయములో కోరిక చూడండి ఎట్లుందో. అల్లుడు కావాలి, రాజునకు అల్లుడు కావాలి అనే కోరిక. సౌలు రాజుగా ఉన్నాడు, ఎట్లాగైనా సరే నేను రాజుకి అల్లుడినై మొదట, తర్వాత అక్కడే కొంతకాలం ఉండి తర్వాత నేను ఎప్పటికైనా రాజునవ్వాలి
అనే అంతరంగపు ఉద్దేశం దావీదుకు ఉన్నట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. రాజునకు అల్లుడు కావాలనన్న కోరిక గలవాడై, రాజునకు అల్లుడు కావాలన్న కోరిక దావీదుకి ఉంది. కోరికలు చూడండి ఎట్లా వస్తున్నాయో. మొదట్లో ఏ కోరిక లేదు, తర్వాత కోరికలు చూడండి ఎట్లా వస్తున్నాయి. అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, నేను అది కొనాలి, ఇది కొనాలి అనేటువంటి కోరిక, ఆ విధమైన విధానం, ఉద్దేశం, రాజుకి అల్లుడు కావాలనేటువంటి కోరిక. తర్వాత మనం దేవుని వాక్యాన్ని చూస్తే దావీదు అంతరంగం ఎట్లా ఉంది అనేది మనం గమనిస్తే ప్రియులారా, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం త్వరగా చూడండి. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వాణ్ణి చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచి చూడండి. పైన మనం గమనిస్తే సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అంటున్నాడు. లోపల ఆ తర్వాత మాట మనం చూస్తే ఇతను చంపిన వాడికి బహుమతి ఏమని అంటున్నాడు. దావీదు అంతరంగం ప్రియులారా ఎట్లా ఉంది చూడండి. దావీదు హృదయాలోచన, మరి నాకేమన్నా లాభం ఉంటుందా, నేను ఆయనకు అల్లుడు కావాలి, నాకేంటి బహుమతి, ఆ ఆలోచన విధానం చూడండి ఎట్లుందో. ఆ రోషమేది దావీదు అంతరంగం బహుమతి మీద, అల్లుడు కావాలన్న కోరిక మీదకి ఎలాగ మారిపోతా ఉందో చూడండి. దావీదు హృదయంలో దేవుని కొరకైనటువంటి ఆ తపన, ఆ మంట, ఆ పరిస్థితులన్నీ ఏమైపోయినాయి, ఆలోచనలన్నీ కూడా ఎలా మారిపోతా వచ్చినాయి. కాలం గడుస్తున్న కొలది ఈ రోజుల్లో ప్రియులారా విశ్వాస జీవితంలో, సేవా జీవితంలో అన్ని ఉద్దేశాలు మారిపోయినాయి. ప్రియులారా దేవుని పని విషయంలో ఉద్దేశాలన్నీ మారిపోయినాయి. ఒక ఆత్మీయుడిగా ఉండాల్సినటువంటి వ్యక్తి తన ఉద్దేశాలు మార్చుకుంటే ప్రియులారా సంఘం పాడైపోద్ది. సంఘం పాడైపోతే లోకాన్ని దేవుని వైపు తిప్పగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారు? రేవన్ హిల్స్ గారు చెప్తున్నాడు. దైవజనుడైనటువంటి రేవన్ హిల్స్ గారు 21వ శతాబ్దంలో అమెరికా పొరవీధుల్లో బాప్తిస్మిచ్చి యోహాన్ లాగా దేవుని వాక్యాన్ని మరి ప్రకటించినటువంటి గంభీర స్వరంతో ప్రకటించిన దైవజనుడు రేవన్ హిల్స్ గారు ఏం చెప్పారంటే, ప్రియులారా లోకానికి దారి చూపెట్టేది సంఘము, సంఘానికి దారి చూపెట్టేది సేవకుడు. లోకానికి దారి చూపెట్టేది సంఘము, సంఘానికి దారి చూపెట్టేది సేవకుడు. సేవకుడు దారి తప్పితే సంఘం దారి తప్పుతుంది, సంఘం దారి తప్పితే లోకానికి రక్షణ మార్గం ఎవరు ప్రకటించలేరు. ఈరోజు ఆత్మీయుడిగా మరి ప్రారంభం చేసి దేవుని తరపున పనిచేయాల్సి నువ్వు లోకానికి చిక్కావు, అందుకే నువ్వు ఆరిపోయావు, అందుకే నీ వల్ల ఎటువంటి పని జరగట్లేదు, అందుకనే నువ్వు దేవుని వాక్యాన్ని తీసుకోలేకపోతున్నావు, అందుకనే దర్శనాన్ని పక్కన పెట్టావు, అందుకనే ఖర్చు కాని పనులు చేస్తున్నావు, అందుకనే లాభం వచ్చే స్థలాలు వెతుక్కుంటున్నావు. నీ దర్శనం కోల్పోయావు, నీ పిలుపును కోల్పోయావు, నీ లోపల ఉన్నటువంటి భారాన్ని వదిలేసావు. అందుకనే ప్రియులారా నీకు అన్నీ కూడా దేవుని పనులు కష్టంగా అనిపిస్తూ ఉన్నాయి. నీకు అన్ని దేవుని కొరకు ప్రయాస అంటే అమ్మో వల్ల కాదనిపిస్తూ ఉంది. అన్నీ ఇబ్బందికరంగా మారిపోయినాయి. ఏం చేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది దేవుని పని. నీకు దేవుని పనిలో శ్రమ పడటం అనేది ఒకప్పుడు నీకున్న ఆనందం, ఇప్పుడు దేవుని పనిలో వచ్చే ప్రతి కష్టాన్ని కూడా నీకు ఇబ్బందికరంగా మార్చబడింది. ఒక ఆత్మీయుడుగా ఉన్నటువంటి దావీదు తన ఆత్మీయతను ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేయబడుతుందో చూడండి. శరీరానుసారంగా మార్చబడుతూ ఉంది. తన ఆత్మీయత శరీరానుసారంగా మార్చబడితే ఎంత నష్టం. దావీదు ప్రియులారా రాజైన తర్వాత అభిషేకం కలిగినటువంటి రాజు, సమూయేలు ప్రవక్త అభిషేకించినటువంటి రాజు, అభిషేకించబడిన తర్వాత, దయ్యాలను వెళ్ళగొట్టిన తర్వాత, ప్రియులారా గొలియాతును చంపిన తర్వాత, విశ్వాస వీరుడైన తర్వాత, ఎన్నో కీర్తనలు రాసిన తర్వాత ఏమన్నాడు తెలుసా ప్రియులారా? మిద్దె మీదకెక్కి స్నానం చేస్తున్నటువంటి స్త్రీని చూసి ప్రియులారా వ్యభిచారపు వాంఛగలిగి, పాపము వాంఛగలిగి, పాపమును మానుకొనలేని కన్నులు గలవాడై ప్రియులారా వ్యభిచారపు ఆత్మ చేత జయించబడి
శరీరం మీద జయము లేక, చూపు మీద జయము లేక, తలంపు మీద జయము లేక తన జీవితం ఎట్లా మార్చబడిందో చూడండి. మొదటగా విశ్వాసవీరుడు, రోషం కలిగిన వాడు, అభిషేకం కలిగిన వాడు. ఈ అభిషేకం ఏమైపోయింది? పాట పాడితే దయ్యాలు పోయేవి. ఆ యొక్క దేవుని నడిపింపు ఏమైపోయింది? ఇప్పుడు ఒక స్త్రీని చూసి మోహించి, చూపు మీద జయము లేక, తలంపు మీద జయము లేక, క్రియల మీద జయము లేక ఏ విధంగా లొంగిపోయి తన జీవితాన్ని, తన శరీరాన్ని సాతానికి ఎలా అప్పగించాడో చూడండి. ఒకప్పుడు అభిషేకం లేనప్పుడు చేయని పనులు అభిషేకించబడిన తర్వాత చేస్తా ఉన్నాడు. ప్రియులారా, శత్రువుని చంపిన తర్వాత కూడా, రాజు అయిన తర్వాత కూడా దావీదు చూపు మీద జయము లేక తన జీవితాన్ని ఏ విధంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా, నువ్వు ఏమి చూస్తున్నావు అది నీ మనసులో క్రియేట్ చేస్తూ ఉంటుంది. యవనస్తులు మీరు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏది చూస్తావో, ఏ షార్ట్ చూస్తున్నావు, ఏ వీడియో చూస్తున్నావు, ఏ దృశ్యాలు నువ్వు చూస్తున్నావు, ఫేస్బుక్లో నువ్వు ఏం చూస్తున్నావో అవే నీ మనసులో నాట్యమాడుతూ ఉంటాయి. అవే నీ మనసులో నుంచి నీ క్రియల్లోకి వస్తూ ఉంటాయి. అవే ప్రియులారా నీ మనసుని అన్నిటిని గెలిచి నీ శరీరాన్ని లోపరుచుకుంటాయి. నీ చూపుల్లో జయము లేకపోతే నీ మనసులో జయం ఉండదు. నీ మనసులో జయం లేకపోతే నీ క్రియల్లో నువ్వు గ్రిప్పును కోల్పోతావు. ఏం చేస్తున్నావు నీకు అర్థం కాదు, ఎందుకు చేస్తున్నావు నీకు అర్థం కాదు. తప్పేముంది అంటూ ఉంటావు, కళ్ళుంది చూడటానికి కదా అంటావు. మొన్న నాకు తెలిసిన ఒక సహోదరుడు ఇలా నాకు ఒక వాట్సాప్లో ఒక క్లిప్ పెట్టాడు. అందులో ఒక ఆయన అన్నాడు కదా, ఏమండి మనిషి మరి పుట్టాడు, మంచినీళ్ళు తాగాడు, అన్నం తిన్నాడు, మరి పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడు, అందరితో మంచిగా ఉన్నాడు, చనిపోయాడు. ఏం ప్రయోజనం, ఏమి లాభం అతనికి? అలా కనుక చచ్చిపోతే పైకి పోయిన తర్వాత దేవుడు తంతాడు. ఏమన్నాడండి ఆ వీడియో క్లిప్లో? పైకి పోయిన తర్వాత దేవుడు తంతాడు. పిల్లలు నువ్వు ఏం చేయకుండా చచ్చిపోతే దేవుడు తంతాడు. మనిషిగా పుట్టావు, మంచినీళ్ళు తాగావు, మరి నువ్వు పెళ్లి చేసుకున్నావు, పిల్లలు కన్నావు, అందరితో చక్కగా ఉన్నావు, చనిపోయావు. ఎందుకురా నేను నీకు ఇచ్చిన అవకాశాలు నువ్వు ఉపయోగించుకోలేదని దేవుడు తంతాడురా. అందుకని నీకు దేవుడిచ్చిన అవకాశాలు నువ్వు ఉపయోగించుకుంటే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. ఏంటి ఆ ఉపయోగించుకోవటం అంటే? ఏంటి అవకాశాలు అంటే? ఎంజాయ్ చేయటం, తాగటం, ఎగరటం, తిరగటం. ఈ మనిషికి మాత్రమే ఇచ్చిన ఆధిక్యతలో ఒక కుక్క చేయదు, ఒక పంది చేయదు, ఒక పురుగు చేయదు, లేకపోతే ఒక సర్పం చేయదు. మనిషి మాత్రమే చేస్తాడు. ఈ దేవుడు నీకు ఇచ్చిన అవకాశాలు ఉపయోగించుకో అని చెబుతున్నాను ఆ వీడియోలో. ఈ సహోదరుడు అది పెట్టి దీని అర్థం ఏంటని నన్ను అడిగాడు. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని నన్ను అడిగాడు. బైబిల్ ఏమని చెబుతుందో తెలుసా ప్రియులారా? నువ్వు ఏదైనా చెయ్యి, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు దేవుడు నేను తీర్పులోకి తెస్తాడన్న సంగతిని మాత్రం జ్ఞాపకం చేసుకోమని నేను ఆయనకి రిప్లై చెప్పాను. నా స్నేహితులారా, చాలామంది ఈ రోజుల్లో తమ చూపుల మీద జయం లేక, అభిషేకం పొందిన దావీదుకి కంటి చూపు మీద జయం లేదు. అభిషేకం ఏమైపోయింది? అభిషేకం పొందినటువంటి దావీదుకి యాక్టివిటీస్ మీద జయం లేదు. ఈరోజు ఎంతమంది మరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? యవనస్తులు తమ యవన కాలంలో ఈ పరిస్థితుల్లో ఎలా విలయతాండవం చేస్తూ ఉన్నారు? ఫోన్ వచ్చిన తర్వాత ఎంత నష్టపోయింది మన యువత. ఫోన్ వచ్చిన తర్వాత సేవక సమాజం ఎంత నష్టపోయింది, సంఘం ఎంత బలహీనపడింది. ఫోన్లు వచ్చిన తర్వాత ఇంటర్నెట్ చేతిలోకి రావటం, సమయం అంతా. నాకు దైవజనులు చెప్పారు, ప్రియులారా నువ్వు ఫోన్ సమయాన్ని తగ్గించుకోవాలి తమ్ముడు అని నాకు దైవజనులు చెప్పారు. ఫోన్ ఎక్కువసేపు నువ్వు ఉపయోగించకూడదు అని నాకు చెప్పారు ప్రియులారా. ఫోన్ ఎక్కువసేపు ఉపయోగించకూడదు, ఫోన్ ఎక్కువసేపు నువ్వు చూడకూడదు అని నన్ను ప్రేమించే దేవుని సేవకులు నాకు చెప్పారు. ఎంతమందికి ఈ మాట నచ్చింది? నచ్చిన వాళ్ళ చేతిలో దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి అందరు కూడా. ఫోన్ ఎక్కువసేపు ఉపయోగించకూడదు అని నచ్చిన వాళ్ళ చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్పండి. మీరు ఎందుకు ఎత్తారండి? నాకాడ ఫోన్ లేదు కానీ ఎత్తుతున్నట్టుంది నాకు కదా. ఫోన్ లేని వాళ్ళు ఎత్తుతున్నారు, ఉన్నవాళ్ళు ఎత్తట్లా. ప్రియులారా చూడండి, మొన్న
ఓ పాస్టర్ గారు వాక్యం చెబుతూ ఉంటే ముందు వరుసలో కూర్చున్న ఆమె దగ్గర ఫోను రింగ్ అవుతూ ఉంది. పెళ వినపడుతుంది ఆ రింగ్ టోన్. వినపడుతుంటే ఆయన కొద్దిగా డిస్టర్బెన్స్ కాబట్టి అన్నాడు కదమ్మా ఆ ఫోన్ కొద్దిగా ఆపమ్మా అంటే, అదేనండి చూస్తున్నాను చేత కావట్లేదు అంటున్నాను. అదేనండి చూస్తున్నాను చేత కావట్లేదు, మీరు కొద్దిగా చేపండి అని ఆమె చెప్తా ఉంది. ఈరోజు పరిస్థితులు ఎట్లా ఉండి ప్రతి ఒక్కళ్ళు ఫోను, మిరపకాయ తోటలో ఫోను, పత్తికి వెళ్తే ఫోను, మురికి కాలువలు తీసేటప్పుడు ఫోను, ఎక్కడ పోయినా ఫోను. ప్రతి ఫోను కూడా టచ్ ఫోనే. ప్రతిది కూడా క్లియర్గా వీడియో కనపడాలి, క్లియర్గా ఆడియో కనపడాలి, వినపడాలి, అన్నీ కూడా. ప్రియులారా, మన సమయం ఎంత పాడైపోతుంది, మన అంతరంగం ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతా ఉందో చూడండి. దావీదు తన ఆత్మీయత, తన రోషం ఏమైపోయింది, కంటి చూపు మీద జయము లేని పరిస్థితిలోకి ఎట్లా మారిపోయాడు. దేవుని అతను పొందినటువంటి దేవుని ఆత్మ ఏమైంది. ఈరోజు మన పరిస్థితులు, మొదట్లో మనం సినిమా వాల్ పోస్టర్ చూసినా కూడా మన కళ్ళు అపవిత్రపరచబడినట్టుగా భావించే నువ్వు ఈరోజు సినిమాలు చూస్తున్నావు, ఈరోజు సీరియళ్ళు చూస్తున్నావు. మొన్న ఒకసారి నేను కూర వెళ్తే ఆమె అంటుంది కదా, అయ్యా లెంట్ డేస్ జరుగుతున్నాయి, లెంట్ డేస్లో మేము మాంసం తినము, మేము మంచి బట్టలు ధరించుకోము, మరి మేము శుభకార్యాలు పెట్టుకోము, మేము అసలు వాటికి ఏమిటికి ఒప్పుకోమయ్యా. మరి మా అమ్మాయి పెళ్ళి కూడా మేము లెంట్ డేస్ అయిపోయినాక పెట్టుకోవాలనుకుంటున్నాము, నువ్వు అప్పుడు తప్పకుండా రావాలి అని ఆమె చెప్పింది. మంచిదే కదా. నేను అన్నాను కదా, లెంట్ డేస్ అని మీరు మాంసం మానుకున్నారా? అవును. లెంట్ డేస్ అని మీరు శుభకార్యాలు మానుకున్నారా? అవును. లెంట్ డేస్ అని ఇవన్నీ కూడా మీరు చేస్తా ఉన్నారా అని అంటే అవును అన్నారు. మరి లెంట్ డేస్ అని నువ్వు సినిమాలు మానుకున్నావా అని అడిగా నేను. లెంట్ డేస్ అని నువ్వు సీరియల్ మానుకున్నావా అట్లా అంటున్నామే. లెంట్ డేస్ అని నువ్వు సీరియల్ మానుకున్నావా అంటే అంటున్నామే. నవ్వుతుంది, ఏమి రిప్లై ఇవ్వట్లా. పిల్లరా, ఈరోజు సంఘాల్లో సినిమాలు చూసేవాళ్ళు ఎక్కువైపోయారు, సీరియళ్ళు చూసేవాళ్ళు ఎక్కువ. తప్పేంది? సినిమా చూడొద్దని ఎక్కడైనా ఉందా? మందు తాగొద్దని ఎక్కడైనా బైబిల్లో ఉందా? సిగరెట్ తాగొద్దని ఎక్కడైనా ఉందా బైబిల్లో? చూపెట్టు ఉంటే నాకు అంటా ఉన్నారు. ప్రియులారా, జీవితం ప్రియులారా పాపానికి మరి అలవాటు పడినటువంటి జీవితం ప్రశ్నిస్తూ ఉంటుంది, తప్పుకు అలవాటు పడిన జీవితం ఎదురు తిరుగుతూ ఉంటుంది. అతిక్రమానికి అలవాటు పడిన వాడు ఎదురు తిరగాలనే ఆత్మను పొందుతాడు. అందుకనే ఈరోజు నువ్వు దైవజనుడిని ఎదిరిస్తున్నావు, తల్లిదండ్రులను ఎదిరిస్తున్నావు అంటే అతిక్రమాన్ని నువ్వు ఎదుగుతావుదని అర్థం. నువ్వు ఎదిరించే ఆత్మ, ఎదురాడే ఆత్మ నీ లోపల పనిచేస్తుందంటే, నువ్వు ప్రశ్నిస్తున్నావు అంటే నీ లోపల అతిక్రమం అలవాటైపోయిన ఆత్మ పనిచేస్తూ ఉంది. రాజులకు అల్లుడు కావాలన్న కోరిక, చంపిన వాడికి బహుమతి ఏమనే ఆలోచన దావీదు అంతరంగాన్ని సూచిస్తూ ఉంది. గొల్లియాతు ఖడ్గాన్ని పొగుడుతున్న దావీదు ఒకప్పుడు ఆ ఖడ్గం నన్ను ఏం చేయగలదని చెప్పిన స్వరం ఏమైపోయింది. ఈరోజు నువ్వు లోకాన్ని దేవుని వైపు నడిపించాలని బయలుదేరావు, అనేక ఆత్మలను రక్షించాలని బయలుదేరావు, దేవుని కొరకు ఏదైనా చేయాలి అనే తపనతో బయలుదేరావు. ఇప్పుడు ఏమైంది? అది ఎక్కడ దొరికావు నువ్వు అపవాదికి? ఏ విషయం నేను పట్టుకుంది? ఈ రాత్రి ఆ విషయాన్ని తెచ్చుకొని దేవుని ఆత్మశక్తితో నువ్వు పైకి లేవాలని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ఈ రాత్రి జీసస్ కాల్స్ యు, హోలీ స్పిరిట్ కాల్స్ యు, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ వాంట్స్ టు లిఫ్ట్ యు. నీ అంతరంగ ఆత్మీయ జీవితంలో నిన్ను పరిశుద్ధాత్ముడు పైకి లేపాలనుకుంటా ఉన్నాడు. నీ దర్శనాన్ని రెన్యూవల్ చేస్తా ఉన్నాడు. ఈ రాత్రి పునరుద్ధరిస్తా ఉన్నాడు. నువ్వు దాన్ని పొందుకోవాలి. ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు, నిన్ను ఆయన తడుతూ ఉన్నాడు. మర్చిపోయావమ్మా, నా కోసం చేసిన తీర్మానాలు మర్చిపోయావు తమ్ముడా, కుమార్తె, నువ్వు నా కోసం చేసిన తీర్మానాలు ఏమైపోయి? నేను నీ చెప్పిన విషయాలు ఏం చేసావు అని పరిశుద్ధాత్మ నిన్ను తట్టి పిలుస్తా ఉన్నాడు. ఈ రాత్రి ఆత్మానుసారంగా ఆరంభించి నీ గ్రామానికి మిషనరీగా ఉండాల్సిన నువ్వు, ఈ తరాన్ని దేవుని కొరకు పట్టుకోవాల్సిన నువ్వు, ధనములో, కులములో, మతంలో, మోసంలో, పాపములో, అక్రమంలో చిక్కావు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను పిలుస్తా ఉన్నాడు.
నిన్ను తడతా ఉన్నాడు, అమ్మా నువ్వు మర్చిపోయావురా, నువ్వు లెగు ఈ రాత్రి, తమ్ముడు మర్చిపోయావు, నువ్వు లెగు. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఒక మాట ఏమిటంటే ప్రియులారా, అతడు ఏ అద్భుతాలు చేయలేదు, ఎవరిని స్వస్థపరచలేదు ప్రియులారా. అతడు ఏ విధమైనటువంటి అద్భుత కార్యాలు కానీ ఆశ్చర్య కార్యాలు కానీ చచ్చిపోయిన వాళ్ళని లేవటం కానీ అలాంటి పనులు ఏం చేయలేదు, ఎవరిని స్వస్థపరచలేదు. కానీ అతడు ఒక పని చేశాడు, ఆత్మీయంగా చచ్చిపోయిన ఇశ్రాయేలు జాతిని పైకి లేపాడు. చప్పలు కొట్టి దేవుడు మహిమపరచండి ప్రియులారా. సర్వ సంతానమా అని పిలిచి ఒక కేక వేశాడు. ఆత్మీయంగా చచ్చిపోయిన ఇశ్రాయేలు ప్రజలను, ఆ తరాన్ని లేపాడు. నువ్వు ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని విని ఈ తరాన్ని లేపాలి. ఎవరి తరాన్ని లేపాలి? సంఘాలను ఉద్యమంలో తీసుకురావాలి. భారతదేశంలో ఉన్న సంఘము కన్యకగా మార్చబడి దేవుణ్ణి ఎదుర్కోవాలి. నీ జీవితాన్ని దాని కొరకు అప్పగించుకో, నీ తీర్మానాలు దానికోసం చెయ్యి. ప్రభు నాకేమైనా మేలు చేస్తే నేను దేవుడిని వెంబడిస్తాను, ఆయన నాకు చాలా మేలు చేశాడు అనే ఈ సాక్ష్యాలు దాటిరా, ఈ ఉద్దేశాలు దాటిరా. దేవుని కొరకు నేను కరిగిపోవాలి, నేను దేవుని విషయమై జీవించాలి, ఆత్మల భారంతో పని చేయాలి, కొన్ని ఆత్మలైనా సంపాదించి దేవుని రాజ్యంలోకి నేను తీసుకురావాలి. కష్టమైన, నష్టమైన, నిందైన, ఉపద్రవమైన నేను దేవుని కోసం నిలబడాలి. ఈ తరాన్ని దేవుని కొరకు పట్టుకోవాలి. ఈ తరంలో దేవుని కార్యాలు నేను చూడాలి. అపొస్తలుల కాలం మరలా ఈ తరానికి నేను చూపించాలి అనే భారం నువ్వు రాత్రి పొందుకో. నీ దర్శనాన్ని పునరుద్ధరించి నిన్ను మరలా రెన్యువల్ చేసి నిన్ను బలమైనటువంటి శక్తిగా మలచి దేవుడు వాడుకోవడానికి ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ దర్శనం నువ్వు సరి చేసుకోకపోతే, నీ అంతరంగంలో ఆ కదలికను నువ్వు తీసుకోకపోతే, ఈ మాటలకు నువ్వు లోబడకపోతే నువ్వు నష్టపోతావు. నీ జీవితంలో నువ్వు ఏం చేయలేవు, సతికిలబడిపోయినటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతావు. ఈ రాత్రి ఈ మాటలకు నువ్వు లోబడితే, నీ అంతరంగం పైకి లేపబడితే ఈ తరాన్ని నువ్వు దేవునికి రాసి ఇవ్వగలుగుతావు. ఈ తరాన్ని నువ్వు దేవుని కొరకు పట్టుకోగలుగుతావు. నా స్నేహితులారా, బాప్తిస్మం ఇచ్చే యోహాను ఒక తరాన్ని పట్టుకోగలిగాడండి, ఒక తరాన్ని పైకి లేపాడు. నువ్వు ఆత్మీయుడిగా ఉండి ఈ లోకాన్ని దేవుని వైపు నడిపించాల్సి, నువ్వు లోకం వైపు నడుస్తావేంటి? నువ్వు సంఘంలో ఉద్యోగకర్తగా ఉండాల్సి నువ్వు సంఘాన్ని పాడు చేస్తావేంటి? నువ్వు దేవుని దర్శనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సి నువ్వు దర్శనం లేని వ్యక్తిగా మారిపోయావేంటి? మొదట నువ్వు ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడెందుకు శరీరానుసారంగా మాట్లాడుతున్నావు? ఇప్పుడెందుకు శరీరానుసారమైన ఉద్దేశాలతో ఉంటున్నావు? ఏది నీ సాక్ష్యం? ఏది నీ తీర్మానం? ఏది నీ రోషం? ఏది నీ తపన? ఏది నీ అంతరంగం? దావీదు అంతరంగం ఏమైపోయింది? ఎవరు దొంగిలించారో? ఈ తరములో నువ్వు దేవుని కొరకు నిలబడాలి. నువ్వు ఆరిపోయిన వ్యక్తిగా ఉండొద్దు. నువ్వు దేవుని కొరకు మండాలి. నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టాలి. అనేక ఆత్మలను సంపాదించాలి. నీ గ్రామానికి నువ్వు మిషనరీగా మారాలి. నువ్వు లేపబడి రాత్రి, పుడికొల్పబడి రాత్రి, ప్రభువా నన్ను దర్శించమని అడిగి రాత్రి, ప్రభువా నాకు నువ్వు కావాలి, నీ ఆత్మ నా పైన మరొక్కసారి కుమరించయ్యా అని నువ్వు అడగాలి. నీ కార్యాలు నా జీవితంలో మరలా పుట్టించయ్యా. ప్రభువా నీ రక్షణానందమును నాకు మరలా పుట్టించము అని దావీదు అడిగాడు. ప్రియులారా, నీ అంతరంగంలో అయ్యా నాకు సహాయం చేయ, నాకు నీ కోసం బ్రతకాలని ఉంది, కానీ నేను వేడిపోయానయ్యా అని యథార్థంగా నీ హృదయాన్ని బయటపెట్టి రాత్రి దేవుని ఎదుట, యథార్థంగా నీ బలహీనతను బయటపెట్టి రాత్రి నిశ్చయముగా దేవుడు నీ అంతరంగాన్ని రాత్రి దేవుడు పట్టుకొని నీ హృదయాన్ని, నీ తీర్మానాలన్నింటినీ స్థిరపరిచి నిన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే ఈ సభలు నీ కోసం ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సభలలో దేవుడు నిన్ను బలపరచాలని, నిన్ను పైకి లేవెత్తాలని, నీతో మాట్లాడాలని ఈ సభలకు నిన్ను తీసుకొచ్చాడు. ఈ రాత్రి ఈ విషయాన్ని గుర్తుపట్టి దేవుని పాదాలు పట్టుకో. అయ్యా నన్ను నువ్వు రాత్రి దాటిపోవద్దు, నీ మాటలు నా కోసమే. ప్రభువా నా హృదయం వేదనతో ఉంది, నన్ను దాటిపోవద్దయ్యా, నా చేయి పట్టుకో ప్రభువా, నన్ను పైకి లేవనెత్తయ్యా,
మరలా నేను నా దర్శనాన్ని పట్టుకోవడానికి, నా ఆత్మీయతను పట్టుకోవడానికి, నా పిలుపులోకి నేను రావడానికి నాకు సహాయం చేయ ప్రభా నువ్వు అడిగితే, ఈ రాత్రి నీ శరీర బంధకాలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరిచి మరలా నిన్ను వాడుకొని అనేక ఆత్మలకు తండ్రిగా, అనేక ఆత్మలకు తల్లిగా పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితాన్ని మలచబోతున్నాడు. చప్పలు కొట్టి దేవుని మేము గట్టి చప్పలు కొట్టాలి. కొట్టట్లా, మీరు గట్టి కొట్టాలి. నేను ముగిస్తా ఉన్నాను ప్రియులారా. కాబట్టి నా స్నేహితులారా, నేను ముగింపులు ఈ మాటలు చెప్తున్నాను. జీవితం ఎంతో విలువైంది. సమయాన్ని పోగొట్టుకోవద్దు, అవకాశాలను పోగొట్టుకోవద్దు, దేవుడు నీకు ఇచ్చిన ఆ ఆత్మీయతను పోగొట్టుకోవద్దు. తగ్గించుకో. అవసరమైతే కన్నీరు విడు చిన్నపిల్లలాగా నీ హృదయపు అంతరంగాన్ని బయటపెట్టి దేవుని దగ్గర నాకు సహాయం చేయమని అడుగు. ఈ రాత్రి దావీదు కోల్పోయినటువంటి ఆత్మీయత నీవు అలాగూ నీ ఆత్మీయతను కోల్పోకుండా ఉండాలంటే, నీ ఆలోచనలో పడిపోకుండా ఉండాలంటే ఈ రాత్రి ప్రభు దగ్గర నీ హృదయాన్ని విప్పు.